ఈ వీడియోలో జూలై 1 నుండి 4 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీద 25 అత్యంత ముఖ్యమైన ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ NIPCCD పేరును ఏమని మార్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, సులభంగా ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ జూలై 1, 2025న అందుబాటులోకి తెచ్చిన యాప్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రైల్ వన్. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMM తన కార్యాలయాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. దుబాయ్‌లో. 2025 జూలై 1న రష్యాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జాతికి అంకితం చేసిన యుద్ధనౌక పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఐఎన్ఎస్ తమాల్. ఐఎన్ఎస్ తమాల్ అనే భారత యుద్ధ నౌకకు మొట్టమొదటి కెప్టెన్‌గా నియమితుడైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. శ్రీధర్ తాత. 2025 జూలై 1న పరమపదించినటువంటి డాక్టర్ పట్టాభిరామ్ ఏ రంగంలో నిష్ణాతులు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ కూడా సరైనవే. అంటే డాక్టర్ పట్టాభిరామ్ గారు వ్యక్తిత్వ వికాస నిపుణులుగా, తర్వాత రచయితగా, తర్వాత ఒక ప్రఖ్యాత మెజిషియన్‌గా అనేక రకాల సేవలందించడం జరిగింది. 2025 జూలై 1న ఏ దేశపు ప్రధానమంత్రి అయిన పెటోంగ్ టర్న్ పినవత్రాపై
ఆ దేశ రాజ్యాంగ ధర్మాసనం సస్పెన్షన్ వేటు వేసింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి థాయిలాండ్. జీఎస్టీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జూలై 1 నాడు. జీఎస్టీని అమలులోకి తీసుకురావడానికి చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 101వ రాజ్యాంగ సవరణ. జూలై 6 మరియు 7వ తేదీలలో జరగనున్నటువంటి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎన్నవది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. ప్రధాని నరేంద్ర మోదీ గారు 2025 జూలై 2న ఢిల్లీ నుండి బయలుదేరినటువంటి 5 దేశాల పర్యటనలో లేని దేశాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బొలీవియా. జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్ తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో ఏ పతకాన్ని సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రజత పతకాన్ని. భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సూరత్‌లో. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్తాన్‌లో కొత్తగా నిర్మించిన స్మార్ట్ బస్ స్టేషన్‌ని ఏ సంస్థ యొక్క సహకారంతో చేపట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జర్మన్ సహకారంతో. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికైన తొలి భారతీయ నటి అయినటువంటి బాలీవుడ్ హీరోయిన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దీపికా పదుకొనె. 21వ ప్రపంచ పోలీస్ మరియు అగ్నిమాపక క్రీడలు అమెరికాలోని అలబామాలో జరిగాయి. అయితే ఇందులో కాంస్య పతకం గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శుభాంగి గాలే. ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించినటువంటి తొలి ఆసియా కెప్టెన్గా ఎవరు రికార్డు నెలకొల్పారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శుభ్మన్ గిల్. పారామెడికల్ అనే పదం స్థానంలో ఏ పదాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరోగ్య సంరక్షణ సహాయకులు, అంటే అలైడ్ అండ్ హెల్త్ కేర్. ప్రతి సంవత్సరం జూలై 3న ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనా దేశాన్ని సందర్శించారు. అయితే ప్రస్తుత ఘనా దేశం యొక్క అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జాన్ ద్రమాని మహమా. ఆల్వారుల విగ్రహాలు బయటపడిన ప్రదేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకాశం జిల్లా. గ్రాండ్ చెస్ టూర్ 2025 ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ ర్యాపిడ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దొమ్మరాజు గుకేష్. నేవీ ఏవియేషన్లో దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆస్థా పూనియా. ది ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డుతో ఎన్ని దేశాల నుండి అత్యున్నత పౌర పురస్కారం పొందిన తొలి నేతగా ప్రధాని మోడీ రికార్డు నెలకొల్పారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 25 దేశాల నుండి. అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి సుమారు ఎంత ఎత్తులో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుమారు 3888 మీటర్ల ఎత్తులో ఉంది.